ధర్మచక్రం తిరగడం చేత ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గమును ఏర్పరిచినవాడు కాబట్టి గోవిందా. గో ఇప్పుడు చూడండి, భూమి ఆయన సొత్తు అని మొదలై దాని అన్వయం చేత చివరికి ధర్మ మార్గంలో ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాడు? ఈశ్వరుడి దగ్గరికే వెళ్ళాడు. అందుకని గోవిందా. అలాగే రెండవది ధేనుహు. ధేనుహు అంటే ఆవు. ఆవు సురభి అంటారు. అది అమృతతత్వంతో నిండిపోయి ఉంటుంది. గోవు గోవు యొక్క పృష్ఠభాగంలోంచి వచ్చేటటువంటి పాలు అమృతంతో సమానమే. ఆ గోవు సమస్తమైనటువంటి దేవతలు సూక్ష్మాంశములతో ఆ గోవు యొక్క శరీరమునందు ప్రవేశించి ఉంటారు. యద్గృహే దుఃఖితా గావః అని మనం ప్రతిరోజు గోపూజ చేసినప్పుడు చెప్పట్లా, ఏ ఇంట గోవు బాధపడుతుందో ఆ ఇల్లు వృద్ధిలోకి రాదు, ఏ ఊళ్ళో గోవు బాధపడుతుందో ఆ ఊరు వృద్ధిలోకి రాదు, ఏ ఊళ్ళో గో పూజలు విశేషంగా ఉండి గోవు ఆదరింపబడుతుందో ఆ ఊరు వృద్ధిలోకి వస్తుంది. అదే కదా దాని తాత్పర్యం. గోవుని సృజించినవాడు, గోవు ద్వారా ఈశ్వరుణ్ణి చేరుకునేటట్టు చేసినవాడు గోవిందుడు. ఎలా అంటే గోవు అనబడేటటువంటి ప్రాణికి ఒక్కదానికే ఒక ప్రత్యేకత ఉంది. వర్ణము ఆశ్రమము అన్న అధికార భేదం లేకుండా పూజించడానికి యోగ్యమైన ఏకైక పరదేవతా స్వరూపము గోవు ఒక్కటే. ఏదో బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, కొన్నే చెయ్యొచ్చు, గృహస్థు కొన్నే చెయ్యొచ్చు, సన్యాసి కొన్నే చెయ్యొచ్చు, వానప్రస్థు కొన్నే చెయ్యొచ్చు, ఏదో వివిధ వర్ణముల వాళ్ళు ఒక్కొక్కటి చెయ్యొచ్చు. కానీ గోపూజ అందరూ చెయ్యొచ్చు. గోవుకు అరటిపండు అందరూ పెట్టచ్చు, గోవుకి గడ్డి అందరూ పెట్టచ్చు, గో సేవ అందరూ చెయ్యొచ్చు. అందరి చేత ఈశ్వర సేవగా సేవ చేయించడానికి యోగ్యముగా సృజింపబడిన ప్రాణి గోవు. అటువంటి గోవు నుంచి వచ్చేటటువంటి పదార్థములు ఏ ఉన్నాయో అవన్నీ కూడా మనిషిని పుణ్యగతుల వైపుకి నడిచేటట్టుగా చేస్తాయి. ఒక ఆవుని పోషించడం, ఒక ఆవుని రక్షించడం, ఒక ఆవుని కాపాడడం, దాని గంగడోలు నిమరడం, దానికి నీళ్లు పొయ్యడం, దానికి బొట్టు పెట్టడం దగ్గర నుంచి దానికి గడ్డి పెట్టడం, దాన్ని కాపాడడం, ఇవన్నీ పుణ్యకర్మలే. ఇప్పుడు బాహ్యమునందు భూమి ఐశ్వర్యాన్నిచ్చి ఆంతరమునందు ఉన్నత పదాన్నిచ్చినట్టే గోవు కూడా పైకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆంతరమునందు ఆ గోవు ఉంది కాబట్టి గోవు యొక్క మలము చేత భూమినంతటినీ శుద్ధి చేసి యజ్ఞం చేస్తాం. లేకపోతే భూమికి శుద్ధి ఎలా కుదురుతుంది? అక్కడ తొక్కాడు పశువులు తిరిగి ఎలా యజ్ఞశాల కట్టడం అంటే ఎద్దు దున్నాలి, గోమయంతో అలకాలి. ఇప్పుడు ఆ రెండిటి చేత భూమికి శుద్ధి కలుగుతుంది. ఒక యజ్ఞం చెయ్యాలి, ఒక ప్రాంగణం వెయ్యాలి, గోమయంతో శుద్ధి చెయ్యాలి. రేపు వాయుప్రతిష్ఠ చెయ్యాలి, ఆ ప్రాంగణాన్ని ముందు గోమయంతో అలకాలి.